హైదరాబాద్లో మీరు బండి నడపాలి అంటే మీకు రావాల్సింది బండి నడుపుడు కాదు, చెస్ రావాలి. చెస్ వస్తేనే మీరు హైదరాబాద్లో బండి నడుపుతారు. ఎందుకో నేను చెప్తా మీకు. ఇప్పుడు ఒక ఖాళీ రోడ్డు ఉంది, ఏమో నా దగ్గర ఉద్దాలు బండి ఉంది, నేను నడుపుతా ఇవాళ ఈ రోడ్డు మీద నేనే ఇవాళ నడిపేటోని అని నువ్వు అనుకుంటావు. కానీ నీ ముందర ఒక కారోడో బైకోడు ఉంటాడు, వాడు ఒక్కడుగే ముందుకేస్తాడు, వాడు ఒక సిపాయి, వాడంతే నడుపుతాడు. నువ్వు వాని వెనుకనే పోవాలి, నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వేం చేయలేవు, నువ్వు వాడిని పోనీయడు వాడు అంతే. ఇంకొకటి ఎవడయ్యా అంటే వాడు గుర్రంలాగా నడుపుతాడు అనమాట చెస్లో. గుర్రం వాడు మీదకెళ్ళి పోతాడు, ఇటుకెళ్ళి అడుగుతాడు, వాడు ఏదైనా చేయొచ్చు, క్షమిస్తే వాడు నీ మీదకెళ్ళి కూడా పోతాడు వాడు అట్లా అంటాడు. ఇంకోటి ఎవడయ్యా అంటే మంత్రి, వాడు ఏడికెళ్ళైనా పోతాడు, వాడు ఎప్పుడన్నా పోతాడు, వాడు ఏడికన్నా పోతాడు. వాడిని అనేంత మొగోని నువ్వు ఇంకా కాలే నువ్వు అని అనలేవు. అయితే మనకి ఇక్కడ చెస్లో రాజు ఎవరయ్యా అంటే మన ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయినా చెస్లో రాజు ఒక అడుగు ఇటేస్తాడు, ఒక అడుగు అటేస్తాడు, ఒక అడుగు అటేస్తాడు. కానీ ఈలోపు మన బాయ్స్ రచ్చలేపే అడుగులు వేస్తారు, నువ్వు వాళ్ళని ఏం చేయలేవు.